నమస్తే అండి, నేను మీ గాయత్రి కదంబాల. ప్రెసెంట్ అయితే KPHB లో ఉన్న గో ఆధార్ స్వదేశీ స్టోర్ మరియు దవా చాయ్ కి అయితే వచ్చేసాను. సో ఈ రోజుల్లో చాలా మంది జిమ్ అని, ఫిట్నెస్ అని, డైట్ అని చాలానే ఫాలో అవుతున్నారు కదా. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవాలి. సో ఈ గో ఆధార్ స్వదేశీ స్టోర్ వచ్చేసరికి ఒక ఆర్గానిక్ స్టోర్ అనమాట. అండ్ దవా చాయ్ వచ్చేసరికి ఒక ఆ పేరులోనే మనకు అర్థమైపోతుంది, ఇది ఒక ఆయుర్వేదిక్ టీ, డైట్ టీ అనమాట. సో చూస్తుంటే 24 రకాల వనమూలికలతో తయారు చేసిన టీ అనమాట. ఓన్లీ 15 రూపీస్. మన హెల్త్ విలువ 15 రూపీస్ ఓన్లీ. సో లోపలికి వెళ్ళి ఈ స్టోర్ యొక్క విశేషాలన్నీ తెలుసుకుందాం, వచ్చేయండి. వావ్, సో లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే మనకి ఎంత హెల్దీ ఎన్విరాన్మెంట్ చూసారు కదా. సో చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పెయింటింగ్. సో ఇవంతా ఈ గోడలు వచ్చేసరికి పేడతో అలికారనమాట. పేడతో అలికి అండ్ ఇంటర్నేషనల్ పెయింటర్స్ ని తీసుకొచ్చి పెయింటింగ్ చేయించినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. అసలు ఈ దవా చాయ్ అంటే ఏంటి, అసలు ఈ దవా చాయ్ గురించి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ప్రెసెంట్ అయితే మనతో పాటు ఉన్నారు 5th జనరేషన్ ఆయుర్వేదిక్ డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ గారు. సో ఆయన్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా సార్? అసలు దవా చాయ్ అంటే ఏంటి అసలు? దవా చాయ్ అంటే మీ పేరులోనే ఉంది కదా, దవా చాయ్ అంటే ఏదైనా ఒక మందును చాయ్ రూపంలో ఇవ్వడానికి చేసిన ప్రయత్నం అన్నమాట. సో ఆయుర్వేద మందులు మనం ఏదైనా తీసుకోవాలంటే బాగా చేదుగా ఉంటాయి, వగరుగా ఉంటాయి, ఉప్పగా ఉంటాయి, స్మెల్ పడదు, చాలా మందికి నచ్చదు. సో ఏదైనా ఒక మందును లేదా అన్ని మందులను చాయ్ రూపంలో ఇవ్వడమే దీని యొక్క ఉద్దేశం. అంటే ఆయుర్వేదం మొత్తం ఒక చాయ్ రూపంలో ఇవ్వడం. సో ఎటువంటి పరిస్థితినైనా, ఎటువంటి జబ్బులకైనా చాయ్ రూపంలో మనం తాగితే ఆ జబ్బు తగ్గిపోతుంది అనమాట. అంటే ఇమ్యూనిటీ పెంచుతుంది అంటే నాట్ ఓన్లీ ఇమ్యూనిటీ అండి. ఇక్కడ ఇప్పుడున్న చాయ్ వచ్చేసి దవా చాయ్ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టర్, డీటాక్సిఫై చేస్తుంది, మరియు ఇంకా మన శరీరంలో ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఇదంతా మామూలు రెగ్యులర్ చాయ్. అలా కాకుండా దవా చాయ్ లో చాలా ఫ్లేవర్స్ అండ్ ఇంకా చెప్పాలంటే రకాలు ఉన్నాయి, చాలా రకాలు. మనం ఎన్ని జబ్బులకైతే అన్ని జబ్బులకు స్పెషల్ గా దవా చాయ్ తయారు చేయించుకోవచ్చు, కస్టమైజ్డ్ అంటాం. ఓకే, అంటే బయట చాలా బ్రాండ్స్ ఉన్నాయి, దాంట్లో ఎక్కువ రోజులు ఉండడానికి ప్రిజర్వేటివ్స్ వాడడం, ఫ్లేవరింగ్ ఏజెంట్స్. ఇప్పుడు ఒక బ్రాండ్ కి ఫ్లేవర్స్ టేస్ట్ మారిపోతుంది. అసలు అలా ఎందుకు జరుగుతుంది అంటారు? మీ దాంట్లో ఏమైనా ప్రిజర్వేటివ్స్ వాడతారా? అట్లా ఏముండదు. యాక్చువల్ గా తేయాకు అంటాం కదా మనం, చాయ్ లో తేయాకు అది అస్సాం, డార్జిలింగ్ ఆ ఏరియాలో పండిస్తారు. సో వాళ్ళు క్రాప్ హాలిడే అని ఉంటుంది, అంటే ఒక క్రాప్ తర్వాత ఇంకో క్రాప్ రాదనమాట, సేమ్ క్రాప్ రాదు. అప్పుడు ఏమైతుందంటే క్రాప్ సరిగా రాదు కాబట్టి వాళ్ళు ఫుల్ పవర్ఫుల్ యూరియాస్ అండ్ DAP మరియు ముఖ్యంగా గ్లైఫోసేట్ అని ఒక కెమికల్ బాగా యూజ్ చేస్తారు. గ్లైఫోసేట్ అంటే గడ్డి మందు అంటాం, కలుపు మందు. సో ఇది తేయాకులో బాగా వాడతారు కాబట్టి ఆ తేయాకును మనము రోజు రెగ్యులర్ గా తాగడం వల్ల ఆ గ్లైఫోసేట్ వల్ల కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉదయం లేవగానే ఎంటీ స్టమక్ మరి గ్రీన్ టీ కావచ్చు, బ్లాక్ టీ కావచ్చు, మామూలు టీ కావచ్చు, ఏ టీ అయినా ఇప్పుడున్న పరిస్థితిలో గ్లైఫోసేట్ బాగా వాడి వస్తుంది కాబట్టి సో అది ప్రమాదం అని చెప్పి నేను దవా చాయ్ ని స్టార్ట్ చేశాను. అంటే అది వాడరు ఇందులో, దవా చాయ్ లో తేయాకు ఉండదు. సో ఇందులో మీరు చూడొచ్చు, ఈ తేయాకు లేకుండా ఇది వచ్చేసి 24 హెర్బ్స్ ఉంటాయి. సో ఇలా మనకు బాగా అంటే మసాలాస్ అంటాం కదా, కిచెన్ లో వాడేటువంటి మసాలాస్, ఆ కిచెన్ లో వాడే మసాలాలు మరియు శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, తర్వాత గంధం చెక్క, తిప్పతీగ, ఎర్ర చందనము, ఇలాంటివన్నీ వాడతాం అనమాట. ఇవన్నీ బ్లడ్ ప్యూరిఫికేషన్ లో పనిచేస్తాయి మరియు డీటాక్స్ పనిచేస్తుంది. సో రక్తాన్ని పలచక చేయడము, ఇట్లాంటి అన్ని ఈ హెర్బ్స్ కు గుణాలు ఉంటాయి అనమాట. కాబట్టి మనం ఇది ఎవ్రీడే మార్నింగ్ కనుక తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. సో చూస్తున్నారు కదా, మొత్తం 24 రకాల వనమూలికలతో చేసిన ఇవన్నమాట దవా చాయ్. సో ఇది మాత్రం మనం వాడితే రెగ్యులర్ గా బ్లడ్ సర్క్యులేషన్ గానీ, బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాపర్ గా అవుతుంది. అదే విధంగా బ్లడ్ థిక్ అయిపోతే థిన్ అవుతుంది అనమాట. ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సరే, ఇది ప్రతి ఒక్కరు వాడుకోవచ్చా? అంటే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా వాడచ్చు. మామూలుగా రెగ్యులర్ గా టీ తాగుతాం కదా, ఆ టీ అలవాటును మానేసి మనం ఈ దవా చాయ్ ని మనం రెగ్యులర్ గా తీసుకోవచ్చు. మార్నింగ్ ఒక కప్పు, ఈవినింగ్ ఒక కప్పు. ఇప్పుడు మనం రెగ్యులర్ ఇప్పుడు తాగి చూడొచ్చు మీరు ఆ దవా చాయ్ టేస్ట్.
సో సో కలర్ లోనే అర్థమైపోతుంది చాలా రకాల వనమూలికలు ఉన్నాయని చెప్పేసి. సో ఒకసారి ఈ కలర్ కూడా నేచురల్ గా వచ్చిందండి. ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్, కలరెంట్స్, అడిటివ్స్ కలపము. నో కెమికల్స్ అన్నమాట. ఇవన్నీ వచ్చేసి ఫారెస్ట్లీ కలెక్టెడ్ హెర్బ్స్ అన్నమాట. ఒక మసాలాలు తప్ప మ్యాన్ పవర్ అంటే ఎక్కడ వాడరు. ఇక్కడ ఇదంతా రోట్లో వేసి దంచింది అనమాట. సో మిల్లింగ్ చేయము, అంటే పిండి గిన్నెలో కాకుండా చేయితో దంచి చేసింది. మీరు ఒకసారి టేస్ట్ చూడండి. నాకు ఫ్లేవర్ తెలుస్తుంది, ప్రతి సిప్ లో నాకు ఫ్లేవర్ అయితే క్లియర్ గా అర్థమవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంది. నిజంగా మీరు ఏం కలపలేదు, అంత టేస్ట్ ఎలా వచ్చిందండి? అంటే ఇందులో ఉన్నటువంటి హెర్బ్స్ అంటే ఇవి చూడొచ్చు మనము. ఇందులో ఖదిరా అంటే చంద్ర చెక్క అంటాం. మరియు ఇక్కడ సప్పాన్ అని ఉంటుంది ఒకటి, దాన్ని వాత నారాయణ అంటారు. ఇవి చూడొచ్చు. ఇట్లా ఈ ఖదిరా మరి ఇవన్నిటితోటి కలర్ వస్తుంది అనమాట. ఈ కలర్ నేచురల్ గా వచ్చిన కలర్. సో ఇందులో మెయిన్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి వట్టివేర్లు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, యూరినేట్ చేస్తున్నాం అంటే యూరినేట్ చేస్తుంది అనమాట. అంటే ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు, ఆయుర్వేదంలో ఆమవాతం అని చెప్పి ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే ఆయుర్వేదంలో చెప్తారనమాట, మనిషికి ఉదయం లేవగానే బాగా నీరసంగా ఉండడము, బాడీ పెయిన్స్ అనిపించడం, ప్రతి జాయింట్ మెత్తగా అనిపించడం, నొప్పులు అనిపించడం, దాన్ని ఆమవాతం అంటారు. అంటే రక్తంలో టాక్సిసిటీ పెరగడం. ఇంకా చెప్పాలంటే బ్లడ్ యూరియా లెవెల్స్ అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం. దీనికి ఈ యొక్క వట్టివేరు చాలా బాగా పనిచేస్తుంది రక్త శుద్ధిగా. మరియు ఇంకా చెప్పాలంటే స్కిన్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే ఈ యొక్క వట్టివేరు పనిచేస్తుంది. ఇలా ఇందులో ఇంకోటి మంజిష్టా అని ఉంది. ఇది మంజిష్టా. ఈ మంజిష్టా మూలిక కూడా స్కిన్ డిజార్డర్స్, సోరియాసిస్, స్కిన్ కాంప్లెక్సిటీని పెంచుతుంది. బాగా చార్మింగ్. ఇది రెగ్యులర్ గా తాగితే మంచి చార్మింగ్ కూడా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు ఎక్కువ బ్యూటిఫుల్ గా కనిపించాలి అని చెప్పేసి చాలా రకాల హెల్త్ కేర్ తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది డీటాక్స్ కింద పనిచేస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా పోతాయి సార్ చెప్తున్నారు కదా. సో మనమందరం ఇలాంటి టీ తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. దవా చాయ్. ఇందులో సుగంధి పాల ఉందండి. ఈ సుగంధి పాల అంటే రక్త శుద్ధి చేస్తుంది అనమాట. మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రక్తంలో టాక్సిన్స్ పెరగడం వల్లనే అందరూ సిక్ అయిపోతారు. ఏ రకమైన సిక్ అయినా కానీ, అది జ్వరం కావచ్చు, లేకపోతే టైఫాయిడ్, మలేరియా, ఇట్లాంటివన్నీ మనకు సోకడానికి కారణం మన యొక్క ఇమ్యూనిటీ పడిపోవడం. ఎప్పుడైతే మనకు ఇమ్యూనిటీ పడిపోతుందో మనకు ఆ జబ్బులు సోకుతాయి అనమాట. సో ఈ దవా చాయ్ తాగడం వల్ల ఆ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. సో ఎన్హాన్స్ చేయడం అంటారు, అంటే ఇమ్యూనిటీని కాపాడుతుంది అనమాట. కాబట్టి రెగ్యులర్ గా ఈ దవా చాయ్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ కప్పు అంటే జస్ట్ 200 ml కప్ డైలీ కనుక తాగితే మనకు ఎటువంటి రోగాల బారిన పడకుండా అవకాశం ఉంటుంది. సో బయట మార్కెట్ లో గ్రీన్ టీ అని చెప్పేసి అవి అంతా అవైలబుల్ గా ఉన్నాయి కదా, అసలు దాంతో పోల్చుకుంటే ఇది ఏ రకంగా బెటర్ అంటారు? అంటే ఈ దవా చాయ్ లో మెయిన్ ఏంటంటే ఇవన్నీ చాలా రిసెర్చ్, అంటే దాదాపు ఒక 24 years రిసెర్చ్ తర్వాత తయారు చేయబడింది బ్లెండ్ అన్నమాట. ఇందులో ఏం సీక్రెట్ లేదు. కాకపోతే ఇప్పుడు బయట దొరికే చాయ్ ఏదైతుందో అందులో గ్లైఫోసేట్ ప్రమాదకరం. గ్లైఫోసేట్ అంటే గడ్డి మందు, ఇంతకుముందు నేను చెప్పాను కదా, అది విపరీతంగా కొడతారు. యాక్చువల్ గా అమెరికాలో 25 సంవత్సరాల కిందటనే ఈ గ్లైఫోసేట్ బ్యాన్ చేయబడింది. సో మనకు ఇప్పుడు కామన్ గా చాలా మంది భారతీయ స్త్రీలకు, ముఖ్యంగా యంగ్స్టర్స్ కు బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ అండ్ ఇంకా చెప్పాలంటే యూట్రస్ క్యాన్సర్ కు ఎఫెక్ట్ అవుతున్నారు. ఆ ఎఫెక్ట్ కావడానికి ఒక రీజన్ ఏంటంటే ఈ యొక్క గ్లైఫోసేట్ కెమికల్. సో ఈ గ్లైఫోసేట్ వల్ల ఉదయమే ఎర్లీ మార్నింగ్ మనము బ్లాక్ టీ రూపంలో, గ్రీన్ టీ రూపంలో తీసుకుంటాం కదా. మనం అనుకుంటాం బ్లాక్ టీ చాలా మంచిది, డిటాక్స్ చేస్తుంది, గ్రీన్ టీ చాలా మంచిదని, కానీ ఇక్కడ గ్లైఫోసేట్ ఉంది అందులో. ఈ గ్లైఫోసేట్ తోటి ప్రమాదం అన్నమాట. సో యాక్చువల్లీ నేను కూడా టీ అండ్ కాఫీ అడిక్ట్ అనమాట సార్. ఇది చెప్పిన తర్వాత నాకు భయం వేస్తుంది సార్, ఎలా నేను అలవాటుని తగ్గించుకోవాలి సార్? అడిక్ట్ మీరు చాయ్ తాగడం మానేసి దవా చాయ్ స్టార్ట్ చేయండి. యా, ఆఫ్ కోర్స్ నేను వెళ్ళే ముందు ఒక ప్యాకెట్ తీసుకుంటా. నాకు కూడా చాలా నచ్చింది, టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. కానీ ఇంకా దవా చాయ్ ఇంకో స్పెషాలిటీ, ఇట్స్ వెరీ చీప్. మీరు రెగ్యులర్ గా తాగే చాయ్ కంటే చీప్ అన్నమాట ఇది. ఒక కప్పు, ఇప్పుడు ఒక కప్పు చాయ్ మనకు మామూలు రెగ్యులర్ చాయ్ కంటే ఇది తక్కువ రేట్ పడుతుంది. సో ఇందులో పాలు కలపొద్దు, ఎందుకంటే పాలు కూడా చాలా అడల్టరేటెడ్ గా ఉన్నాయి కాబట్టి పాలు అక్కర్లేదు. జస్ట్ మనము ఇది తీయగా ఉంది కదా, ఇందులో మేము బెల్లం వేసాము. సో ఆర్గానిక్ జాగరీ, నేచురల్ గా పండించినటువంటి చెరుకుతో తయారైన జాగరీ వేసాం కాబట్టి చాలా తీయగా ఉంటుంది, ఉమ్మగా ఉంటుంది. కాకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది
అంటేనే మీరు స్వీట్నర్ వేసుకోండి, లేకపోతే స్టీవియా అనే ఒక లీఫ్ దొరుకుతుంది, ఓకే మీకు దొరుకుతుంది. స్టీవియా అనే లీఫ్ వేస్తే ఇది డయాబెటీస్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా మంక్ ఫ్రూట్ పౌడర్ అని దొరుకుతుంది, అది 0 calories స్వీట్నర్, అది నేచురల్ స్వీట్నర్. మంక్ ఫ్రూట్ పౌడర్ దొరుకుతుంది మార్కెట్ లో, మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది, అది కూడా కలుపుకోవచ్చు. ఈ రెండు కాకుండా ప్లెయిన్ గా తాగితే కూడా చాలా బాగా తొందరగా మనం బరువు తగ్గడానికి అవకాశం ఉంది. ఇది ఆకలిని ఆపుతుంది, సో బాగా క్రేవింగ్ ఆపుతుంది అనమాట. సో ఇది ఎనర్జెటిక్ బాగా, కాబట్టి ఒక కప్ తాగితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆకలి తగ్గించడం వల్ల మనం ఎక్స్ట్రా తినము. సార్ ఇది ఏమైనా ఆన్లైన్ సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయా? ఉన్నాయండి, మేము ఇప్పుడు కింద నంబర్ ఇస్తాము, మీరు ఆ స్ట్రిప్ లో మీరు ఆ నంబర్ ఫోన్ చేస్తే మేము పంపిస్తాం. సార్ ఫ్రాంచైజీస్ ఏమైనా ఉన్నాయండి. యాక్చువల్ గా చాలా మంది యూత్ కు ఫ్రాంచైజీ అంటే ఎట్లా అంటే, చాలా మందికి ఇప్పుడు చాలా రకాల ఛాయ్లు వచ్చాయి కదా, అన్ని సేమ్ ఉన్నాయి. అంటే ఛాయ్ ని రకరకాల కంపెనీలతోటి మార్కెట్ లో బాగా పుష్ అయినాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే అది యూజ్లెస్. ఛాయ్ ఎక్కడైనా దొరుకుతుంది, దానికి ఇంత ఖర్చు పెట్టుకొని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రాంచైజీ మోడల్ ఉంది. మీరు ఈ నంబర్ కు కనుక మీరు మెసేజ్ చేసినా ఫోన్ చేసినా కూడా మీరు ఎటువంటి పెట్టుబడి లేకుండా మేము ఫ్రాంచైజీ ఇస్తాం. సో మీ యొక్క పెట్టుబడిని మీరు పూర్తిగా అంటే ఆ డబ్బులు వచ్చేంత వరకు మేము మీ ఎంబడి ఉండి ఆ ఫ్రాంచైజీ నుంచి మిమ్మల్ని, అంటే ఆ డబ్బుల నుంచి బయట, ఆ రుణ భారం అంటాం కదా, సో మీరు బయట పడేస్తాం మేము. మీకు కంపెనీ నుంచి బాగా సపోర్ట్ ఉంటుంది, తర్వాత సోషల్ మీడియా కావచ్చు వాటి సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా నేను డాక్టర్ని కాబట్టి మీకు బాగా సపోర్ట్ ఇస్తాం. ఎవరికైనా సపోజ్ దవా చాయ్ లో నేను చెప్పాను కదా ఫ్లేవర్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరు తాగేది రెగ్యులర్, ఇలా కాకుండా ఎవరికైనా ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, ఇందులో పాషాణ భేద అంటే రాళ్ళు కరిగే ఆకులు ఉంటాయి, ఆ రూట్స్ వేస్తాం. సో కిడ్నీ స్టోన్ కరిగిపోయి పడిపోతుంది. అట్లా గాల్ బ్లాడర్ స్టోన్ ఉంది అనుకోండి, మా ఆయుర్వేదంలో కూడా చెప్తారనమాట, అశ్మరి అంటారు. సో అశ్మరి అని ఒక పరిస్థితి, దానికి మేము ఆ మూలిక వేస్తాం. అట్లా ఎవరికైనా ఇంకా ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది అనుకోండి, ఆ ఇండైజెషన్ పోయే మందులు వేస్తాం, ఆ చెట్లు. అప్పుడు అట్లా ఎవరికి ప్రాబ్లం ఉంటే వాళ్ళు కస్టమైజ్డ్ గా దవా చాయ్ని తాగొచ్చు. అట్లా ఇది ఒక్క ఫ్లేవరే కాదండి, మీకు నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేయించుకొని మీరు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. అండ్ వీళ్ళు స్టోన్స్ కూడా, కిడ్నీ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కరిగిపోవడానికి ఈ టీ రూపంలో అయితే వీళ్ళు వనమూలికలు మనకి ఇచ్చేస్తూ ఉన్నారు. సో నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను, నేనైతే తీసుకెళ్ళిపోతాను. సార్ మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకటి వచ్చేసి బయట చాయ్ తాగకండి దయచేసి. చాయ్ ద్వారా గ్లైఫోసేట్ అనేటువంటి కెమికల్ మన కడుపులోకి ఉదయమే ఎంప్టీ స్టమక్ వస్తుంది, అది మంచిది కాదు. రెండోది, అందులో ఉన్నటువంటి అడల్టరేటెడ్ మిల్క్ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో మిల్క్ సరిగా దొరకట్లేదు. మూడవది వచ్చేసి, ఎవరైనా నిరుద్యోగంతో ఉన్నారనుకోండి, వాళ్ళకు మేము ఫ్రాంచైజీ రూపంలో మీకు సపోర్ట్ చేస్తాం. మీరు ఎటువంటి రాయల్టీ కానీ కమిషన్ కానీ సర్వీస్ ఛార్జ్ లేకుండా మేము దవా చాయ్ ఫ్రాంచైజీ ఇస్తాం. ఓకే, చూసారు కదా దవా చాయ్ విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్ లో వేరే ఐటమ్ తో మీ ముందుకు వచ్చేస్తాను.